పట్టుకోపోతే పట్టుకోపోతేనేమని భయం అవుతుంది. హాయ్ హలో గైస్, నా పేరు సతీష్, కొమరంభీం జిల్లా తాడపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. మేమైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉల్లాపాలెం బీచ్కి అయితే వచ్చాము. చూడొచ్చు, మా తమ్ముడు నేనైతే ఇద్దరం వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ బీచ్ ఒడ్డున నడుస్తున్నాము. ఈ బీచ్ అసలు చూస్తుంటే బా వేరే లెవెల్ అబ్బా, సినిమాలలో చూపించినట్టే ఉంది. ఆ ఇసుక గాని, ఆ బీచ్, ఆ అలలు, బా 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 అసలు మామూలు లేదు. చూడండి ఆ బీచ్, ఓహో సినిమాలలో చెప్తారు కదా, బీచ్ని చూస్తే ఎన్నో ఊహలు, ఎన్నో జ్ఞాపకాలు, అండ్ ఎంత బాధ ఉన్నా మర్చిపోతారు అంటారు కదా. దీనికి మాత్రం 100% ప్రూఫ్ అబ్బా. అసలు చూడండి అసలు ఎట్లా ఉందా, రే 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 బీచ్ చూడండి. అందరు రండి అబ్బా, అసలు బీచ్ చూడండి, రావాలబ్బా. అందరు అంటారు గోవాకి ఎందుకు పోతారు, గోవాకి ఎందుకు పోతారు. ఇప్పుడు తెలుస్తుంది అబ్బా అసలు ఎందుకు అందరు గోవాకి పోతారు అనేది. ఇంత ఎంజాయ్మెంట్ పెట్టుకుని గోవాకి పోకపోతే ఎట్లా? గోవాకి పోకుండా ఏదో ఒక చిన్న బీచ్కి అయితే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలనేది ఇప్పుడు ప్రూఫ్, లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను మీకు. అసలు ఆ బీచ్, ఆ అందాలు, అసలు ఆ అలలు, బా మస్తు. అసలు సినిమాలలో చెప్తారు కదా, ప్రతి దానికి అలలని చూస్తున్నప్పుడు మనకు బాధలన్నీ మర్చిపోతాం, కొన్ని జ్ఞాపకాలు కూడా బాగా గుర్తుకొస్తాయి అంటారు కదా. దానికి కేర్ ఆఫ్ అంటారు ఈ బీచ్. చూడండి, మా తమ్ముడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. బీచ్ చూడండి అబ్బా, అసలు వేరే అబ్బా. అలా చూడండి ఎట్లా వస్తుందా, చూసారా గాయ్స్? బీచ్, ఉల్లాపాలెం బీచ్, ఆంధ్రప్రదేశ్. మేమైతే వచ్చాము బీచ్కి. మీరు ఎప్పుడు వస్తారో కమెంట్ చేయండి. రావాలి, ఈ బీచ్ అనే కాదు, ఏదో ఒక బీచ్ వెళ్ళాలి మీరు. బీచ్ వెళ్ళకపోతే ఎట్లా అబ్బా? అంటే ఇన్ని రోజులు నేను కూడా వెళ్ళలేదు. బట్ ఎందుకు వెళ్ళలేదు అంటే, మా ఊర్లోనే పెనుగంగా అనే నది ఉంది కాబట్టి ఆ నదిని చూసి మేము మురిసిపోయేటోళ్ళం. మాకు కూడా చిన్న బీచ్ ఉంది, ఏదో ఒకటి అనుకుంటే ఇట్లా మురిసిపోయేటోళ్ళం అనమాట. ఇప్పుడు తెలిసిందబ్బా, బీచే, నదియే, వాగే. మళ్ళా గుర్తు పెట్టుకోండి, బీచే. చూడండి అసలు ఒక్క అలా వస్తుంటే గూన్స్ బాంబ్స్లు ఇస్తున్నాయి. మాడు చూడు అట్లా చూస్తుండి స్టక్ అయిపోయిండు, చూస్తున్నాడు జస్ట్. చూడండి గాయ్స్, బీచ్ లో చూడొచ్చు మీకు వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నమాట. జాలీలు, అండ్ పడవ గుంజడానికి, అండ్ వాళ్ళ జాలి గుంజడానికి ట్రాక్టరు, అండ్ మనకు మూవీస్లలో చూపిస్తారు కదా, ఈ లవ్ స్టోరీ మూవీలో ఉంది కదా పడవ, అలా మోటార్ పడవ. ఈ మోటార్ పడవ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ పడవ అయితే 2025 శ్రీ ఇండియానా. దీనికైతే మిషన్ లేదు, వితౌట్ మిషన్ అనుకుంటా. మిషన్ ఉండాలి దీనికి, లేకపోతే ఏంది? నేను మిషన్ ఉన్నదే చూపిస్తాను మీకు. ఏంది మిషన్లను ఎత్తుకపోయిరా ఏంది? ఒకటి కనబడతలేదు. ఇక్కడైతే చూడొచ్చు మన జెండాపై కపిరాజు ఎగురుతుండు. ఇగో దీనికైతే మిషన్ ఉంది చూడొచ్చు. ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్తోనే తిరుగుతుంది. ఫ్యాన్ తిరగంగానే మన పడవ అనేది ముందుకు పోతుంది. ఇగో అది హ్యాండిల్ అనమాట, ఎటు తిప్పుకోవాలి అటు. అది నదిలో ఉంటుంది, నీళ్ళలో. బ్యాక్ సైడ్ ఇది తిప్పుకొని మంచిగా చేస్తారు. ఇదేమో చేతులతో ఊపుతారేమో, ఇది ఏందో నాకు కూడా తెలియదు. మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి అబ్బా అదేందో. ఇక్కడ అయితే చేపలు వేసుకుంటారు. ఇగో బీచ్ అయితే చూడండి, వస్తుంది బీచ్ అయితే. ఇక ఇది మొత్తం కట్ట, బీచ్ కట్ట. ఇది కంప్లీట్ గా బీచ్. మస్తు ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది నాకైతే. చూసారా గాయ్స్, బీచ్ అంటారా బాబు? రావాలి, అందరు రావాలి బీచ్ కి. రాకపోతే ఎట్లా చెప్పు? చూడండి గాయ్స్ ఎట్లా ఉందో బీచ్, అసలు మామూలు లేదు. పట్టుకోపోతేనేమని భయం అవుతుంది. దూరంకి వెళ్ళి ఉరుకుతున్నా, ఎందుకంటే ఒక్కొక్క అలా చూడండి ఎంత దూరం వస్తుందో. ఇక్కడ వస్తుంది, కొంచెం భయం అవుతుంది కదా. మనం ఫస్ట్ టైం నదిలో పోతేనే మురుగుతామని భయం అవుతుంది. ఇదైతే ఇంత పెద్ద సముద్రం, ఆ మాత్రం ఉంటుంది కదా భయం. చూపిస్తాను, నీళ్ళ కాడికి చూపిస్తాను చూడండి.
నాకైతే ఫుల్ భయం అవుతుంది నిజం చెప్పాలంటే, ఎందుకంటే అలా అంటే కొంచెం భయమే అనుకో. ఇదేదో అలలో మీదికి వచ్చినట్టే అనిపిస్తుంది అబ్బా పోతుంటే. ముందుకి అలలు వస్తుంది కదా, పోవాలంటే ఓకే పోతున్నాం, లైట్ గా వాటర్ వస్తుంది పోవాలనిపిస్తుంది. ఇది చూడు కాలకాడికి వచ్చిపోయింది. అలా వస్తుండే భయం అవుతుంది ఏడ పట్టుకుపోతుందేమో అని. ఇగో అలా వస్తుంది చూడు, వస్తుంది 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 వచ్చింది. వావ్ చూసారా గాయ్స్, ఇన్ని ఆటలు ఆడొచ్చు ఈ బీచ్కి వచ్చినప్పుడు, మస్తు ఆడొచ్చు. పో బీచ్ వల్ల ఇన్ని అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకోలేదు. కంటాడా కానీ ఇది అలలు ముందుకు పోతుంటే మస్తు భయం అవుతుంది ఫ్రెండ్స్, ఘోరంగా. ఘోరంగా వస్తుంది వస్తే మాత్రం, కొంచెం భయం అయింది ఇప్పుడే. ఇలాంటి స్టంట్లు కూడా ఉంటాయన్నమాట బీచ్కి వస్తే. ఏంటంటే కొంచెం ఎక్కువ వచ్చింది, దానివల్ల భయం వేసింది అనమాట. ఒకేసారి ఇంత అయింది వాటర్ ఎక్కువ అయితే భయం అవుతుంది కదా, ఎందుకంటే ఈ సముద్రం కాబట్టి ఎక్కువ లోపల లాక్కోవడానికే ట్రై చేస్తుంటది. కాబట్టి కొంచెం భయంతోనే ఉండాలి ఎక్కడ పోయినా. నీళ్ళతో ఆట ఆడవద్దు, అది మెయిన్. మీకు బీచ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బీచ్ అనే కాదు మరిన్ని చూపించడానికి నేను ట్రై చేస్తుంటాను. సరేనా, బాయ్ బాయ్.